హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో తెలంగాణ స్టేట్ యొక్క టెట్ నోటిఫికేషన్ విడుదల విషయం అందరికీ తెలిసిందే. సో 2026 సెషన్ ఇది. సో ఇందులో టెట్కి మనకు పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. విషయం అందరికి తెలుసు. ఒకటి ఎస్జిటి, ఒకటి స్కూల్ అసిస్టెంట్. బట్ లాంగ్వేజ్ టీచర్స్కి సపరేట్ పేపర్ లేదే విషయం నాకు ఎందుకు ఆశ్చర్యంగా గురి చేసింది. ఇదే ఇప్పుడు ఇవాళ డిస్కషన్ అండి. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు కానీ, స్కూల్ అసిస్టెంట్ హిందీ అని ప్రిపేర్ అయ్యే వాళ్ళకు అక్కడ పేపర్ లేకుండా ఉండడం అంటే నిజంగా చాలా ఎందుకు ఇది ఎప్పటి నుంచి ఉంది విషయం తెలిసిందే. బట్ ఎప్పటి నుంచి దాన్ని అలా కంటిన్యూ చేయకూడదు కదా, ఏదైనా మార్పులు తీసుకురావాలి. సో లాంగ్వేజ్ టీచర్స్కి లాంగ్వేజ్ పేపర్ ఒకటి పెట్టాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు. ఇంగ్లీష్ టీచర్ ఏది చదవాలంటే మ్యాథ్స్ చదవాలి, సైన్స్ కానీ సోషల్ కానీ చదవాలంటే అది మ్యాథ్స్ చదివి సోషల్ చదివి ఇంగ్లీష్ టీచర్గా ఎలిజిబిలిటీ రావడం అనేది చాలా అసలు చూడండి, అది ఏమాత్రం దానికి పోలిక లేదు. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అంటే చాలామందికి ఇది డౌట్ వచ్చి ఉండొచ్చు, బట్ తప్పదనే అలానే కంటిన్యూ చేస్తున్నారండి. ఇంకోటి మనకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కూడా సో అందరు టీచర్స్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ క్వాలిఫై కావాలంటున్నారు. మరి టెట్ క్వాలిఫై కావాలంటే ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ సబ్జెక్ట్ పెట్టకుండా నువ్వు మ్యాథ్స్ సైన్స్ పెట్టి క్వాలిఫై ఇంగ్లీష్కి సర్టిఫికేట్ ఇస్తే అసలు అది ఎందుకు ఈ థాట్ ఎవరికి రాదనే విషయం నాకు అర్థం కావట్లేదండి. సిమిలర్లీ విత్ తెలుగు అండ్ హిందీ క్యాండిడేట్స్ కూడా మనం ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకు కొంచెం మాట్లాడుతున్నామండి ఇక్కడ. సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పేపర్ 2లో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ చిన్న డిగ్రీ బేస్డ్ ఆన్ డిగ్రీ అని అని ఆ సబ్జెక్ట్ తీసుకోవాలంట. లాంగ్వేజ్ మాత్రం మళ్ళీ డిఎస్సి వచ్చినప్పుడు లాంగ్వేజ్ సపరేట్ అండి. చూడండి ఎలా ఉంది. టెట్ అప్పుడే క్వాలిఫై ఒక పేపర్ పెట్టి ఆ తర్వాత డిఎస్సి పోవాలి. కానీ టెట్ అప్పుడు ఒక సబ్జెక్ట్ ఇక్కడ సోషల్ అండ్ సైన్స్ రాసి డిఎస్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్కి జంప్ అవడం అనేది చూడండి, అసలు ఇది ఏమాత్రం సూటబుల్ కాదని నాకు అనిపిస్తుందండి. సో మీకు ఎవరికైనా అనిపించిందా అలా అనేది చూడండి మరి. సో తెలంగాణ టెట్ అని కాదు, సీటెట్లో కూడా మనకి ఇలాంటి సూచన ఉంటుంది. సీటెట్లో కూడా మనకు లాంగ్వేజ్ సపరేట్ అసలు వాళ్ళ గురించి మాట్లాడడం వల్లే లేరండి. లాంగ్వేజ్ అంటే ఎందుకు అర్థం కాదు, లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాదా? సోషల్ మ్యాథ్స్ చదివితేనే లాంగ్వేజ్ టీచర్ కాగలరా? సో లాంగ్వేజ్ సబ్జెక్ట్గా పరిగణించినప్పుడు మరి ఇంకా ఎగ్జామ్స్ ఎందుకు ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే అనుకో, స్కూల్ ఎడ్యుకేషన్ మాట్లాడుతున్నాం కదా మనం. స్కూల్లో ఉన్నప్పుడు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్టే, మ్యాథ్స్ సైన్స్తో పాటు అదొక సబ్జెక్ట్గా పరిగణించాలి, సబ్జెక్ట్గా చూడాలి దాన్ని. మళ్ళీ సబ్జెక్ట్ చూడకుండా ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ అంటే మరి గ్రూప్స్ చదివితేనే లాంగ్వేజ్ వస్తుందో మరి ఏంటనేది ఇది నిజంగా అర్థం కావట్లేదండి. మన ప్రక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో సపరేట్ పేపర్ ఉంది టెట్కు మరి ఇంగ్లీష్కి. రైట్, అది దానికి నిజంగానే మంచి విషయం అండి. అది నిజంగానే మనం మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇంగ్లీష్ సపరేట్ పేపర్ ఉంది అక్కడ. సో ఇక్కడ మాత్రం లేదు. సిమిలర్ టు లైక్ మన టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ రాస్తాం కదా, ఆ విధంగా ఉందన్నమాట. అంటే జనరల్ స్టడీస్ పేపర్ సంబంధం లేని పేపర్ ఒకటి ఉంటుంది, తర్వాత సంబంధం ఉన్న పేపర్ ఒకటి ఉంటుంది అన్నట్లు. సంబంధం లేని పేపర్లు సైన్స్ మ్యాథ్స్ రాసిన తర్వాత లేదా తర్వాత లాంగ్వేజ్ రాయడం అనేది నిజంగా ఇది ఏమాత్రం సూటబుల్ కాదని అనిపిస్తుంది. అనుకోవచ్చు మనకు అక్కడ జనరల్ తెలుగు ఉంది కదా 30 మార్క్స్ ఆల్రెడీ అని. రైట్, అలా ఉన్నప్పుడు మరి దానికి ఉన్న మార్క్స్ కొంచెం స్కీమ్ వీళ్ళకు వేరేగా పెట్టి కొంచెం చేయొచ్చు, దాన్ని పెద్దలేదు. బట్ మొత్తానికైతే ఒక లాంగ్వేజ్ టీచర్కి లాంగ్వేజ్లోనే అతనికి అతని నాలెడ్జ్ని మనం టెస్ట్ చేయాలనేది నా ఉద్దేశం ఇక్కడ. మనకు లాంగ్వేజ్ టీచర్ ఏం కావాలి? గ్రామర్ మీద పట్టు కావాలి, మెథడాలజీ మీద పట్టు ఉండాలి, తర్వాత మనకు లిటరేచర్ మీద కొంచెం ఉండాలి. ఈ తరహాలో ఏదైనా ఒక సిలబస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చదువుతారు, సోషల్ వాళ్ళు సోషల్ చదువుతారు, మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్. ఒక సబ్జెక్టులో ఆ సబ్జెక్ట్ చదవాలండి అని నా ఒక ఇంటెన్షన్ చెప్పే ఒక. దాంతోపాటు సైకాలజీస్ ఉంటాయి మనకు ఆల్రెడీ తెలుసు. చైల్డ్ సైకాలజీ చదవాల్సిందే, లోకల్ లాంగ్వేజ్ ఒకటి చదవాల్సిందే. తెలుగు మనకు లోకల్లో తెలుగు అంటే తెలుగు చదవాల్సిందే. అక్కడ దాకా ఫైన్. జనరల్ ఇంగ్లీష్ ఇప్పుడు ఇంగ్లీష్ అన్ని చోట్ల ఉంది కాబట్టి ఇంగ్లీష్ ఫైన్. సో దాంతోపాటు ఈ మ్యాథ్స్ సైన్స్తో పాటు దాని చిన్న వేరియేషన్ చేయొచ్చు. చేయాలనుకుంటే ఏమైంది, ఒక 10-15 మార్కులు తేడా కనీసం మొత్తం చేంజ్ కాకుండా ఒక 10-15 మార్కులు డిఫరెన్స్ ఉండేలాగా, వాళ్ళకి ఇంగ్లీష్కి ఎక్కువ లాగా. ఇప్పుడు సోషల్ లేదా మ్యాథ్స్ మెథడాలజీ చదవాలి ఇంగ్లీష్ టీచర్ అయ్యేవాడు అని ఈ మెథడాలజీని తీసేసి కానీ ఇంగ్లీష్ మెథడాలజీ అక్కడ యాడ్ చేయడం ఏదో ఒకటి చేయాలనుకుంటే అక్కడ అవుతుందండి, చేయకూడదు అనుకుంటే కాదు. ఈ విషయం ఎవరు రైస్ చేయట్లేదు కాబట్టి అది ఎవరికి ఇబ్బంది లేదని అనిపిస్తుంది ఫైనల్లీ. అందుకే ఇట్లా కంటిన్యూ చేస్తున్నాము. ఎవరైనా అభ్యర్థన తెలిపితే కదా, ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే, ఎవరైనా మనకు క్లారిటీగా చెప్తే వాళ్ళకు అప్పుడు మారే అవకాశం ఉంటుంది. అంతవరకు మారదని అనిపిస్తుంది. చూద్దాం ఏవైతే ఏమైంది. మనం అందరూ కష్టపడి బాగా చదవండి. టెట్ స్కోరు తక్కువ ఉన్న వాళ్ళు పెంచుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటే ఆల్రెడీ రాసి టైర్డ్ అయిపోయింటారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు డిఎస్సి అనుకుంటారు. అంటే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు టెట్లే ఏంటి ఆటోమేటిక్గానే తప్పదు. డిఎస్సి కోసం చదివేవాళ్ళు డిఎస్సి చదువుతుండండి. ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి అవసరం లేదు. క్వాలిఫై కాని వాళ్ళు, కొత్త వాళ్ళకి, తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకి అవసరం కాబట్టి లెట్ దెమ్ రైట్ అనమాట. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ.